హలో గాయ్స్, టేస్టీ అయిన నువ్వుల లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే కేజీ నువ్వులు, కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. ఫస్ట్ వాటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయినాక వాటిని చల్లార్చుకోవాలండి. చల్లగా అయినాక ఈలోపు మనం బెల్లం పాకం అయితే రెడీ చేసుకోవాలి. బెల్లంని ఇట్లా మంచిగా పీసెస్ చేసుకొని వీటిని ఒక గిన్నెలో వేసి అవి మునిగే వరకు వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత మనం ఫస్ట్ బెల్లంని కరిగించుకోవాలి. కరిగించుకున్నాక వడగట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా డస్ట్ అదంతా ఉంటుంది. సో ఇదైతే స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ అయ్యేటప్పుడు దాంట్లో కొంచెం నెయ్యి ఇంకా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. అయిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే ఒక గిన్నెలో కొంచెం వేసుకుంటే మనకి ఇట్లా బాల్ లాగా రావాలి. ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఇంకా గట్టిగా చేసుకోవచ్చు పాకంని. ఇందులో నువ్వులు వేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవాలి, లేకపోతే లడ్డూలు ఫామ్ అవ్వదు. చేతికి అయితే నెయ్యి రాసుకుంటూ లడ్డూలు చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే ఎక్కువ కాలిపోతుంది చేయి మొత్తం. ఇట్లా మంచిగా లడ్డూలు చేసుకోవాలి. చాలా న్యూట్రిషన్ ఫుడ్ ఇది, కాల్షియం చాలా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, బాయ్.